పత్రికలు మాత్రం నమ్మవున్నామా? ఇప్పుడు వీరభద్రన్న ఉండేది. మీరు అనుకుంటున్నారు వెన్నుపోటు ఊరు పొడిచినారు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన జగన్ గారు. వాళ్ళ ఆయన ఆశయాన్ని తుంగలో దొక్కి బీజేపీకి ఇది చేసినాడు. తర్వాత నాకు సీట్లు ఇస్తే తల వంచి వాళ్ళ మెడ వంచి ప్రత్యేక హోదా అనేది ఇస్తామని చెప్పాడు. మళ్ళీ 5 ఏళ్ళు ఏం చేశారు? రాజ్యసభ సీటు బిల్లులు ఆమోదం కావాలంటే సంతకాలు పెట్టే తీరాల. రాజ్యసభలో బలం ఉంది, కానీ రాష్ట్రానికి ఏం ఒరిగింది ఏం లేదు. తన కేసులకి ఎవరికి పెట్టుకున్నాడు. ఈరోజు అదే బీజేపీ వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేంద్రంతో ఎన్ని నిధులు రాబట్టుకొని డెవలప్ చేశాడు హైదరాబాద్ని. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ ఎన్ని పనులు చేపిస్తాడు అమరావతి. ఇప్పుడు తెలంగాణలో అంటారు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని నిధులు ఇస్తున్నారో అన్ని ఆంధ్రప్రదేశ్ అమరావతికి ఇస్తున్నారంట. మళ్ళీ ఇప్పుడు ఇదైనా సిగ్గు తెచ్చుకోవాలి మనం. వైసీపీ వాళ్ళు వీళ్ళు జగన్ గారు మీరు తెలుసుకోవాలా, వెన్నుపోటు పొడిచింది మీరు. పార్టీకి వెన్నుపోటు పొడిచి కొత్త పార్టీ పెట్టుకొని మీ అమ్మకి చెల్లికి వెన్నుపోటు పొడిచింది మీరు. మీ నాన్న ఆశయాలకు వెన్నుపోటు పొడిచింది మీరు. ప్రజలకి వెన్నుపోటు పొడిచింది మీరు. రైతులకి అమరావతి రాజధానికి ఇంత భూమి ఇచ్చినాం, ఇంకా ఇవాళ ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి అమరావతి కట్టడాన్ని డెవలప్ చేసింది మీరు. ప్రత్యేక హోదాకి ఇది చేసినారు. పిఆర్సీ ఉద్యోగస్తులది సంపూర్ణ మద్య నిషేధము, ఇవన్నీ చెప్పుకుని పోతే దండుకుంది. పోలవరం, అమరావతి, మీరు చేసిన నవరత్నాల్లో కూడా ఎన్నేళ్ళు ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చినారు? సంవత్సరం 3 సార్లు ఇచ్చినారు, ఎన్నిసార్లు ఇచ్చారు? ఇవన్నీ మీరు రాజకీయాలు చెప్పాలనుకుంటే సత్యం పలకలా. వీరభద్రుడు ఉండేది, వీరభద్రుడికి సమాధానం చెప్పాలి. వీరభద్రుడి నిర్ణయం ఇది. ప్రజల్లో మార్పు రాలే, ప్రజలు ఇంకా ఏం మార్పు చేయలేదు, చైతన్యం లేదు. అందుకే మీరు ఆడుకుంటున్నారు. వీరభద్రుడు వచ్చినాడు కాబట్టి కూటమి విజయము. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో స్వామి నడిపిస్తున్నాడు కాబట్టి. ఈ చంద్రబాబుతో నడిపేయాలంటే తమాష కాదు. ఈ చంద్రబాబుతో అంత బలం ఉండేది అనుకుంటున్నారు మీరు. ఈరోజు గేమ్ చేంజ్ అని చేసి ఆడిస్తున్నాడు వీరభద్రుడు. వీరభద్రుడు నడిపిస్తున్నాడు నాన్న. వీరభద్ర యుగం ఇది. మీ ఆటలు సాగివి ఇంక వదిలేయండి. రాజకీయాలని తీసేస్తాడు, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా రాజకీయాలతోన పల్లెటూరులో ఫ్యాక్షనిజము, ఈ టౌన్లో రోడీజము, గుండాయిజము, తర్వాత ఈ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఇవన్నీ ప్రతి ఒక్క వ్యవస్థలో దూరి నాశనం చేస్తారు రాజ్యం. అందుకే మా నాయన పాలిస్తాడు. ఐపీఎస్ ఐఎస్ఎల్తో ఒక్కొక్క నియోజకవర్గంలో కలెక్టర్ ఎస్పీలో పాలిస్తే ఇది రాసి పెట్టుకోండి. వీరభద్ర యుగం, వీరభద్ర శాసనం, వీరభద్రుడిది వాక్ ఇది.